సందర్భం ఏంటంటే, అబ్రహాము గారు అప్పటికి మృతి నొంది ఉంటారు ప్రియులరా, మరణించి ఉంటారు. ఆ దేశంలో రెండవసారి కరువు వస్తుంది. మొదటిసారి ఎవరి దినాల్లో కరువు వస్తుంది? మొదటిసారి కరువు వచ్చింది ఎవరి దినములలో? బైబిల్ క్విజ్ ప్రశ్న. బైబిల్లో ఎవరి దినముల్లో మొదటిసారి అబ్రహాము కరువు గారికి వచ్చిందండి మొదటి కరువు. వెరీ గుడ్. అబ్రహాము గారి దినాల్లో మొదటి కరువు వస్తుంది. తర్వాత రెండవ కరువు ఇస్సాకు గారి కాలంలో వస్తుంది ప్రియులరా. మొదటి కరువు అయిపోయిన తర్వాత రెండోసారి మరలా కరువు వచ్చింది. ఆ కరువు వచ్చిన మూలంగా ఇస్సాకు గారు మరి తను ఉన్నటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి గెరారుకు బయలుదేరి వెళ్తాడు. గెరారు దేశానికి బయలుదేరి వెళ్తాడు. గెరారులో ఉన్నటువంటి రాజు అబీమెలెకు, మనందరికి కూడా తెలుసు. అయితే దేవుడు ఇస్సాకుతో ఒక ప్రమాణం చేస్తాడు, ఒక ప్రామిస్ చేస్తాడు. ఏంటి ఆ ప్రామిస్ అంటే 26వ అధ్యాయం 3వ వచనంలో మనకు కనబడుతుంది చూడండి. ఈ దేశమందు పరవాసివయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించేదను. పరవాసివిగా ఉండు, నువ్వు ఎక్కడున్నా కానీ నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకంటే నీ తండ్రి మరి అబ్రహాము నా నియమాలను, నా నిబంధనలను, నా ఆజ్ఞలను గైకొని జీవించాడు కాబట్టి నువ్వు ఎక్కడున్నా నిన్ను విస్తరింపజేస్తాను, నీ సంతానాన్ని హెచ్చిస్తాను అని ఇస్సాకుతో కూడా దేవుడు మరి ప్రామిస్ చేస్తాడు, వాగ్దానం ఇస్తాడు. ప్రియులారా, మనం గ్రహించాల్సినటువంటి అంశం ఏంటంటే, తల్లిదండ్రులైనటువంటి వారు దేవునికి ఇష్టలుగా బ్రతికితే, ఒకవేళ మనం తల్లిదండ్రుల స్థానంలో ఉన్నట్లయితే, ఒకవేళ బిడ్డల స్థానంలో ఉంటే మన తల్లిదండ్రులు, లేకపోతే మనమే తల్లిదండ్రుల స్థానంలో ఉంటే, మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా గనక మసలుకుంటే ఆశీర్వాదం మనకు మాత్రమే కాదు కానీ మన బిడ్డలకు కూడా దేవుడు ఇస్తాడు అనే అంశాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అంటే మన యొక్క భయభక్తులు, మన యొక్క భక్తి జీవితము మనకు మాత్రమే మేలుకరం కాదు కానీ మన తర్వాత వారికి కూడా, మన తర్వాత సంతతికి కూడా మేలుకరంగా ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకొని అనుక్షణము మనము దేవుని యందు భయభక్తులు కలిగి, పత్రికల్లో రాస్తాడు కదా పౌలు గారు, భయముతోనూ వణుకుతోనూ మన భక్తిని మనము కొనసాగించుకోవాలి. పేతురు గారు కూడా అంటారు ఆ మాట. సో ఈ విధంగా మరి అబ్రహాము యొక్క భయభక్తులు, అబ్రహాము యొక్క విశ్వాస జీవితం ఇస్సాకు గారికి కూడా ఇక్కడ పనికొస్తుంది. అయితే ఇస్సాకు గారు 4 బావులు ఎందుకు తవ్వించారు? కారణం ఏంటి ఈ సందర్భం అని కనుక మనం ఆలోచన చేస్తే, అబీమెలెకు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత 100 ఫలితాన్ని పొందుతాడు. ఎక్కడ? పొలంలో పంట వేసి, విత్తనం వేసి 100 ఫలితాన్ని పొందుతాడు. ఆ మాట మనం చూద్దాం. 26వ అధ్యాయం 12వ వచనంలో మనకు కనబడుతుంది ప్రియులరా. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను అనేటువంటి మాటలు కనబడుతున్నాయి. గొప్పవాడినిగా చేశాడు దేవుడు ఇక్కడ ఇస్సాకును. ముందు ప్రామిస్ చేశాడు, ప్రామిస్ని దేవుడు నిలబెట్టుకుంటున్నాడు. ఎప్పుడు కూడా మన జీవితంలో కూడా దేవుడు ఒక వాగ్దానాన్ని మనకి ఇచ్చినప్పుడు, దేవుడు ఒక మాట మనకి ఇచ్చినప్పుడు, మనుషుల్లాగా లేకపోతే నరమాతృలాగా దేవుడు మన జీవితంలో మాట తప్పేవాడు కాదు ప్రియులారా. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా ఒకవేళ దేవుడు ఒక వాగ్దానం మనకు చేస్తే, ఒక మాట మనకిస్తే అది నెరవేరకపోతే దిగులు చెందొద్దు. నెరవేరడం అనేది ఖచ్చితం, తథ్యం అది. కాకపోతే లేట్ అవ్వచ్చు అంతే. లేట్ అయినా మంచి ఆశీర్వాదాన్ని, హెచ్చైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన ఈవిని దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 26వ అధ్యాయం 3వ వచనంలో ప్రామిస్ చేసినటువంటి దేవుడు 12వ వచనంలోకి వచ్చేసరికి ఆయన అభివృద్ధిని ఇస్తున్నట్లుగా, ఇస్సాకు గారికి అభివృద్ధిని ఇస్తున్నట్లుగా, గొప్పవాడిగా చేస్తున్నట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. గొప్పవాళ్ళు అయితే ఆటోమేటిక్గా మనుషుల దృష్టి, ఒక నెగిటివిటీ మనకు వస్తూ ఉంటుంది పక్క నుండి కదా. ఎక్కడైనా ఒక మేలు జరుగుతుంది, ఒక ఆశీర్వాదం ఉంది అని అంటే వెంటనే ఈ లోకానుసారంగా కొన్ని శ్రమలు కూడా ఉంటూ ఉంటాయి. క్రైస్తవ జీవితం అంటే మరి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అనేక మంది చెప్తుంటారు, అనేక మంది దైవజనులు చెప్తూ ఉండడం వింటుంటాం, మనము చూస్తుంటాం, అనేక మెసేజెస్లో చూస్తుంటాం. ఏమనంటే క్రైస్తవ జీవితం అంటేనే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని దగ్గరకు వస్తే మరి దేవుడు అప్పులన్నీ తీసేస్తాడు. దేవుని దగ్గరకు వస్తే దేవుడు సొంత ఇల్లు ఇస్తాడు.
దేవుని దగ్గరకు వస్తే నీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, దేవుని దగ్గరకు వస్తే నీకున్నటువంటి అనారోగ్యం అంతా తగ్గిపోతుంది అని ఈ విధంగా అన్ని మేలులే ఉంటాయి. దేవుని దగ్గరకు వస్తే, దేవుని దగ్గరకు ఉంటే అన్నీ, దేవుని దగ్గరకు వస్తే అన్నీ కూడా ఆ ఆశీర్వాదాలే, అన్నీ దీవెనలే అని చెప్తూ ఉంటారు. దట్ ఈస్ ప్రాస్పరిటీ మెసేజ్. నేను ఎప్పుడు కూడా ఇది రిమైండ్ చేస్తూ ఉంటాను. ప్రాస్పరిటీ మెసేజ్ కాదు ప్రియులారా. అపోస్తులైన వారు గుర్తుపెట్టుకుందాం మనం. అపోస్తులైన వారు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దీవించబడ్డారు, ఆఫ్ కోర్స్ ఆశీర్వదించబడ్డారు. అట్ ద సేమ్ టైం చాలా శ్రమల పాలు కూడా అయ్యారు. శ్రమల్లో కూడా దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉంది అనేటువంటి అంశాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క కృప వారిని వెన్నంటి నడిపిస్తూ ఉంది. కష్టాలు ఉన్నాయి, వారి ఆస్తులు పోగొట్టుకున్నారు, మరి కుటుంబాలకు దూరం అయ్యారు, హతసాక్షులయ్యారు, ప్రాణాలు పెట్టారు. బట్ స్టిల్ వారి జీవితంలో, వారి యొక్క జీవన విధానంలో వారు హతసాక్షులైనప్పటికీ వారికి వెన్నంటి కృప సమృద్ధిగా నడుస్తూ ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో శ్రమలు పడ్డారు, ఎన్నో వేదనలు చెందారు, అవమానాలు, రాళ్లతో రువ్వబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు, కత్తులతో కోయబడ్డారు. బట్ స్టిల్ దేవుని కృప వారి జీవితంలో ఉంది. ఆత్మీయంగా అంతకంతకు అభివృద్ధి చెందుతారు. ఈ లోకానుసారంగా మేబీ అంత అభివృద్ధి లేకపోయినా అభివృద్ధి కూడా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం శ్రమలు కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇస్సాకు గారు కూడా ఆశీర్వదించబడుతూ వచ్చారు, గొప్పవాడయ్యాడు. అట్ ద సేమ్ టైం ఒక ఆపద అతనికి వస్తుంది. ఏంటి ఆపద అంటే, అబీమెలెకు అంటున్నాడు, నువ్వు గొప్పవాడు కదా, నువ్వు గొప్పవాడు అయిపోయావు కాబట్టి నువ్వు మమ్మల్ని దయచేసి మా ప్రాంతం విడిచి వెళ్ళిపో అని వెళ్ళగొడుతున్నాడు. గుర్తుపెట్టుకుందాం, విశ్వాస జీవితంలో ఇస్సాకు గారి జీవితంలో మొదట కరువు ఉంది. తర్వాత ఒక రాజు చేత ఆ ప్రాంతం నుండి వెళ్ళగొట్టబడుతున్నాడు. ప్రియులరా, మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ లోకానుసారంగా మనకి కరువు ఉండొచ్చు, ఈ లోకానుసారంగా ఫిజికల్గా మనం ఎన్నో కష్టాల్లో ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా వీఆర్ వెరీ రిచ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆత్మీయంగా మనం ఎంతో ధనవంతులము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన కుమార్తెలముగా, ఆయన కుమారులముగా మనం ఎల్లప్పుడూ ధనికులము అని గుర్తుపెట్టుకోవాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో గమనించినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని దేవుడు మరి పేతురు గారి ద్వారా మనకు తెలియచేశాడు. మనము రాజులైన యాజక సమూహము. ఫిజికల్గా కాదండి ఆ మాట, స్పిరిచువల్గా ఆత్మీయంగా మనం చాలా ధనవంతులము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈయన కరవలో ఉన్నాడు, తర్వాత వెళ్ళగొట్టబడుతున్నాడు. మనం కూడా అనేక సందర్భాల్లో అనేక ప్లేసుల నుండి ప్రొహిబిట్ చేయబడతాం, మనము నిషేధించబడతాం. కానీ అలాంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం. నిషేధించబడిన వారిని, తృణీకరించబడిన వారిని, జ్ఞానము లేని వారిని, పెంట కుప్పల మీద నుండి ఆయన దీనులను ఎన్నుకున్నట్లుగా ఆ అధ్యాయం మనకు తెలియచేస్తుంది. ప్రియులారా, ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, మన స్థితి ఒకవేళ ఎక్కడైనా మనము నిషేధించబడితే, మనం ఎవరి చేతైనా నిరోధించబడితే, ఎవరి చేతైనా మనం ద్వేషించబడితే, ప్రియులారా, దేవుడు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ మాట ఏంటంటే, అన్యాయంగా మీ మీద ఎవరైనా చెడ్డ మాటలెల్లా మీ మీద పలుకున్నప్పుడు, మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద దూషణ పలుకులు పలికినప్పుడు ఆనందించి సంతోషించి గంతులు వేయండి, ఎందుకంటే మీరు ధన్యులు అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 13, 14, 15 వచనాలు 11 నుండి కిందకు చదివితే మనకు కనబడుతుంది. ప్రియులారా, ఆత్మీయంగా ధనికుడు ఇక్కడ వృద్ధి పొందాడు, విత్తనం వేశాడు, వృద్ధి పొందాడు, అభివృద్ధి చెందాడు. కానీ ఈ లోకానుసారంగా మరి అతను వెళ్ళగొట్టబడుతున్నటువంటి స్థితిలో ఉన్నాడు అనేటువంటి మాటలు మనకు కనబడతాయి. ఒకసారి చూద్దాం ఆ మాటలు ప్రియులరా. 16వ వచనం చదువుతున్నాను. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా ఇద్దరు నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించాను. ఇస్సాకును వెళ్ళిపోమనగానే, నేను వెళ్ళను, నీకంటే నేను గొప్పవాడిని కదా, నేను ఎందుకు వెళ్ళిపోవాలి, నువ్వు రాజు అయితే అయ్యావు, నేను సొంతగా స్థలాన్ని సంపాదించుకున్నాను, పొలాన్ని సంపాదించుకున్నాను, నాకు ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయి, నేను వెళ్ళను అని అనలేదండి. వెళ్ళమనగానే రాజు ఆజ్ఞ శిరస వహించాడు. మనం కూడా ఈ లోకంలో అధికారులకు మెడవంచే వారిగా ఉండాలి. మనల్ని పరిపాలించేవారు బహుశా దేవుణ్ణి ఎరిగిన వారు అయి ఉండకపోవచ్చు, దేవుని ఎరుగుని వారు అయి ఉండొచ్చు.
బట్ స్టిల్ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పెద్దలైన వారికి, మన మీద పరిపాలకులైన వారికి, అధికారులైన వారికి మనం ఎప్పుడు కూడా లోబడి ఉండాలి. ఇక్కడ ఇస్సాకు గారిలో కూడా ఒక ఒబీడియన్స్ మనకు కనబడుతుంది. ఆయన వెళ్ళిపోమ్మనగానే ఈయన ఎక్కడికి వచ్చాడంటే గెరారులోకి వచ్చాడు. గెరారు అంటే అర్థం వలయము అని అర్థం ప్రియులరా, వలయం. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. గెరారు అనేది ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. వలయము అంటే అన్ని చిక్కుముళ్ళులాగా కనబడతాయి. తండ్రి లేడు, తండ్రి ఒక్కగానొక్క కుమారుడుగా ఉన్నాడు ఈయన. కోర్స్ హాగరుకి పుట్టిన ఇష్మాయేలు ఉన్నాడు అనుకోండి, కానీ శారా అబ్రహాము సంతతిలో ఒక్కగానొక్క కుమారుడుగా ఈయన ఉన్నాడు ప్రజెంట్. తండ్రి మరణించాడు. తండ్రి మరణించిన తర్వాత మరి ఆయనకి హయ్యర్గా, లేకపోతే అతన్ని వెన్ను తట్టి భుజం తట్టి నడిపించే వాళ్ళు ఎవరు కూడా లేరు. బట్ స్టిల్ ఈయన మరి ఒక కరవులో ఉన్నాడు, వెళ్ళగొట్టబడ్డాడు. వెళ్ళగొట్టబడిన తర్వాత గెరారు అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. స్టెప్ బై స్టెప్ మనం ఆలోచన చేస్తే ఈయన జీవితం చూడండి ఎలా ఉందో ప్రియులారా. కష్టాలన్నీ కూడా వెన్నంటి వస్తున్నట్లుగా ఉంది. ఒకవైపు అభివృద్ధి వస్తూ ఉన్నా కూడా ఒకవైపు కష్టాలు కూడా ఉన్నాయి ఇస్సాకు గారికి అని మనం గుర్తుపెట్టుకోవాలి. గెరారులో నివసించిన తర్వాత ఏం జరిగిందంటే ఆయన ఒక మంచి పని చేయడానికి పూనుకున్నాడు. మన పాఠం ఇదే. ఏంటి ఆ మంచి పని అంటే, అబ్రహాము గారు తవ్వించినటువంటి బావులన్నింటినీ మరి ఫిలిష్తీయులు పూడ్చివేశారు. పూడ్చివేస్తే ఆ పూడ్చివేయబడిన బావులన్నిటినీ తవ్వుతున్నటువంటి వ్యక్తిగా తిరిగి తవ్విస్తూ, అబ్రహాము ఏ పేర్లైతే ఆ బావులకు పెట్టాడో, మనకిది చాలా పాత విషయం. ఆదికాండంలో బైబిల్లోని ప్రప్రథమ బుక్ అయినటువంటి ఆదికాండంలో రాయబడిన అంశమే. కానీ ఈ అంశంలో మనము ఆత్మీయంగా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా దాగి ఉన్నాయి ప్రియులరా. అవి ఎప్పుడు కూడా మరుగున పడుతూనే ఉన్నాయి. ఒక్కొక్క పాఠం మనం నేర్చుకునే కొలది దానిలో ఉన్నటువంటి ఆత్మీయ అంశాన్ని మనం తవ్వుతూ ఉండాలి. ఎలాగైతే ఇస్సాకు గారు బావులను తవ్వాడో ఆ విధంగా ఇక్కడ తండ్రి చేత తవ్వబడినటువంటి బావులు శత్రువులైనటువంటి ఫిలిష్తీయులు పూడ్చివేస్తే, శత్రు సైన్యం, ఇశ్రాయేలీయులకి ఎప్పుడు కూడా ఫిలిష్తీయులు శత్రువులుగా వ్యవహరిస్తుంటారు. వారు పూడ్చివేసినప్పుడు పూడ్చివేసిన దానిని తిరిగి తవ్వినటువంటి నేచర్ ఇస్సాకు గారిలో ఉంది. ముందు అసలు ఈ బావి అంటే ఏంటి? బావి అంటే మీకేదైనా అవగాహన ఉందా? నేనే గడగడ చెప్పుకుంటూ వెళ్తున్నాను, మిమ్మల్ని మాట్లాడించుకుంటా. బావి అంటే ఏంటి? బావి అంటే మీ అభిప్రాయం మీరు పంచుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. మీకు తెలిసిన ఆత్మీయ అర్థం లేక అర్థం బావి అంటే మీరేమని అర్థం చేసుకుంటున్నారు? హృదయం అనుకుంటున్నాను సిస్టర్. అమ్మా, హృదయం. బావి అంటే హృదయం అనుకుంటున్నారు. ఓకే, నా వాయిస్ మీకు వినపడుతుందా? వినిపిస్తుంది సిస్టర్. ఓకే, హృదయం అనుకుంటున్నారు. ఓకే, ఇంకెవరైనా? ఇంకేమనుకుంటున్నారు బావి అంటే? చూద్దామా బైబిల్లో బావి అంటే దేనికి గుర్తు ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనం ప్లీజ్. కీర్తనల గ్రంథము 36:9. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. చాలు. ఊట అనొచ్చా బావిని? బావి అంటే నథింగ్ బట్ నీళ్లు చేదుతూ ఉంటే, నీళ్లను మనం తీసుకుంటూ ఉంటే మళ్ళీ నీళ్లు ఊరుతూ ఉంటాయి. ఊట, జలలు గల ఊట అని కూడా అనొచ్చు బావిని. ఆ బావిలో నీళ్లు తీసుకునే కొలది మరలా నీరు ఊరుతూ ఉంటుంది అనమాట. దాన్ని మనం బావి అంటాం. నీటి గుంట అని కూడా అనొచ్చు. కీర్తనకారుడు తెలియజేసినటువంటి మాట 36వ కీర్తన 9వ వచనంలో, నీ యొద్ద జీవపు ఊట కలదు. జీవపు ఊట, బావి అంటే ఎవరి దగ్గర ఉంది అని కీర్తనకారుడు అర్థం చేసుకున్నాడంటే దేవుని దగ్గర ఉంది అని అర్థం చేసుకున్నాడు. మరొక మాట, అతని కుమారుడైన సొలొమోను గారు మహాజ్ఞాని బావి అంటే ఏంటో మనకు క్లారిటీ ఇస్తున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం.
జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పాశంలో నుండి విడిపించును. చాలు. ఇక్కడ జ్ఞాని కాబట్టి ఈయన స్టైల్లో ఈయన చెప్తున్నారు ఏమనంటే, జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. జ్ఞానుల ఉపదేశం అంటే ఏమిటి? జ్ఞానుల ఉపదేశము అంటే ఏమిటి? ఉపదేశము అంటే ఏమిటి? చెప్పడం, బోధించడం. బోధ. రైట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బోధించడం. ఉపదేశము అంటే బోధించడం, ఉపన్యాసం, ప్రీచ్, స్పీచ్, ఏదైనా అనుకోవచ్చు. బోధ. మరి జ్ఞానుల బోధ అంటే ఏంటి? జ్ఞానుల బోధ అంటే ఏమై ఉండొచ్చు? బైబిల్లో జ్ఞానుల బోధ, ఎస్, వాక్యం. మనం ధ్యానించాలి వాక్యాన్ని. ఈ పదం ఏమై ఉండొచ్చు? ఈ పదానికి ఏ అర్థంతో వీళ్ళు ఇక్కడ రాసి ఉండొచ్చు, దేవుడు రాయించి ఉండొచ్చు అని ఆలోచించాలి. దట్ ఈస్ నథింగ్ బట్ మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ధ్యానం చేయడం. ఇక్కడ జీవపు ఊట లేకపోతే జ్ఞానుల ఉపదేశము అంటే నథింగ్ బట్ వాక్యం. వాక్యం అంటే ఏంటి? దేవుడు. వెరీ గుడ్. ఒక్కళ్ళే చెప్తున్నారు వాక్యం అంటే దేవుడని. వాక్యం అంటే దేవుడేనా? డౌటా? డౌట్ లేదమ్మగారు, దేవుడే. యోహాను సువార్తలో ఉందండి, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. రైట్ రైట్. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి వాక్యం అంటే దేవుడే. అలాంటప్పుడు బావి అంటే ఊట అనుకున్నప్పుడు, ఆ ఊట దేవుని యొద్ద ఉంది అనుకుంటున్నప్పుడు, ఆ ఊట జ్ఞానుల ఉపదేశము లేక వాక్యము అనుకుంటున్నప్పుడు, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అని మనకు తెలుసు యోహాను సువార్త ప్రకారం. కానీ ఆ ఊటే దేవుడై ఉన్నాడని మనం ఎలా సబ్స్టిట్యూట్ చేయగలం సిస్టర్? మీరంత స్టాండర్డ్గా ఎలా సబ్స్టిట్యూట్ చేస్తారు? దాని బదులు ఇది ఎలా పెట్టేస్తారు అని కనుక మీరు ప్రశ్నిస్తే, మనం సబ్స్టిట్యూట్ చేయాల్సిన పని లేదు. దేవుడే మన కొరకు రాయించి ఉంచాడు క్లియర్గా. ఇలా ఎవరైనా తిరిగి కొన్ని కన్ఫ్యూజియస్ క్వశ్చన్స్ దగ్గరికి వస్తారు, లేకపోతే అర్థం కాక మనం ఏమైనా కన్ఫ్యూజన్లో పడిపోతామో అని దేవుడు మనకు ముందే రాయించాడు. ఆ మాటలు ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. తీస్తే చదవండి ప్రియులారా. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. చదవండి. 2:13 అమ్మగారు, ఇర్మియా. అవునమ్మా, అవును. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. చాలమ్మా, అంతవరకు చాలు. దేవుడే చెప్తున్నటువంటి మాటలు. ఏమని చెప్తున్నాడు దేవుడు? నేరములు చేసి ఉన్నారు. మొదటి నేరం ఏంటి? జీవ జలపు ఊటనైన నన్ను మరచి ఉన్నారు. జీవ జలపు ఊటనైన నన్ను దేవుడే చెప్తున్నటువంటి మాటలు. మనం సబ్స్టిట్యూట్ చేసుకోవడం కాదు. జీవజలముల ఊట అంటే, లేకపోతే బావి అంటే, బావి దేనికి సాదృశ్యం ఉందో మనం సబ్స్టిట్యూట్ చేసుకొని మనము కల్పించడం కాదు. దేవుడే చెప్తున్నటువంటి మాట. జీవజలపు ఊటనైనా నన్ను విడిచి వాళ్ళు జనులు ఏం చేశారంటే నన్ను మరచి ఉన్నారు, నన్ను దూరం చేసుకుంటున్నారు అని అక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడేనా జీవజలముల ఊట? ఇంకా ఎవరైనా ఉన్నారా జీవజలముల ఊట అని కనుక మనం ఆలోచన చేస్తే, యెషయా గారు తెలియజేస్తున్నటువంటి మాట 55వ అధ్యాయము 11వ వచనం చూద్దాం ప్రియులారా. 55వ అధ్యాయము 11వ వచనం. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు.
సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టులను సంగీత నాదమును చేయును. పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు కోపము. అమ్మా అవునండి, 55:11. యెషయా 55:11 అండి. ఓకే సిస్టర్, ఫస్ట్ స్టార్టింగ్ ఉంది. దప్పిగొని వారులారా నీళ్ల యొద్దకు రండి. అది కాదు సిస్టర్. ఓకే, ఎస్, యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. క్షమించండి. ఆ దినమందు అమ్మగారు యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. 3:18 సిస్టర్. యోవేలు 3:18. ఆ దినమందు పర్వతముల నుండి క్రొత్త ద్రాక్ష రసము పారును, కొండల్లో నుండి పాలు ప్రవహించును. యూదానందు యూదా నదులన్నిటిలో నీళ్లు పారును. నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి సిద్దియు లోయను తడుపును. చాలు. యెహోవా ఊట ఎక్కడ నుండి పారుతుంది అని ఉంది ఇక్కడ. యెహోవా మందిరము, యెహోవా మందిరములో నుండి యెహోవా ఊట పారును కదా. యెహోవా ఊట యెహోవా మందిరములో నుండి పారును. మందిరంలో ఎవరుంటారు? దేవుడు ఉంటారు, మనం ఉండవా? మనం ఉంటాం. మనం కూడా ఉంటాం సిస్టర్, మనం కూడా ఉంటాం. దేవుడు యాక్చువల్గా మనుషుల చేత కట్టబడిన, చేతుల చేత, హస్తము చేత కట్టబడిన మందిరాల్లో దేవుడు ఉండడు. హస్తకృతములైన దేవాలయంలో ఆయన నివసింపడు. మందిరం మన కోసం, మనం నివసించడానికి, మనం వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడానికి. ఆయన సన్నిధి అక్కడ ఉంటుంది. ఆయన నివసించే మందిరము మనమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవునికి ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగురా. మనమే ఆయన మందిరం, మనమే ఆయన మందిరం. సో ఇప్పుడు చెప్దాం, ఇప్పుడు ఒక్కసారి మనం రికలెక్ట్ చేసుకుందాం. ఊట అంటే దేవుని వాక్యము, ఊట అంటే దేవుడే, ఊట అంటే దేవుని బిడ్డలు కూడా. వీటన్నిటిని కూడా, ఈ ఊటలను, బావులను ఆయన తవ్విస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాక్యాన్ని తవ్వి దేవుని సేవ చేస్తున్నటువంటి ఆత్మీయ స్థితికి ఇది సాదృశ్యంగా ఉంది ప్రియులరా. గుర్తుపెట్టుకోవాలి, తండ్రి అప్పగించినటువంటి పనిని, లేకపోతే తండ్రి చేసేటువంటి పనిని డిస్కంటిన్యూ అయినప్పుడు, లేకపోతే అది శత్రువుల చేత పూడ్చివేయబడినప్పుడు దాన్ని తిరిగి త్రవ్వుతున్నటువంటి వాడిగా ఇస్సాకు గారు మనకి కనబడుతున్నాడు. మొట్టమొదట ఒక బావిని తవ్వాడు. చూద్దాం 26వ అధ్యాయము 12వ వచనం గనక గమనిస్తే, మొట్టమొదట ఒక బావిని తవ్వినప్పుడు జలలు కలిగినటువంటి నీళ్ల ఊట, లేకపోతే జలలు కలిగినటువంటి నీళ్లు అక్కడ ఊరాయి ఆ బావిలో. అందుకని దానికి ఒక పేరు పెట్టారు ప్రియులరా. ఆ పేరేంటో చెప్తారా? చాలా ఇంపార్టెంట్. ఇస్సాకు గారు తవ్వినటువంటి బావులకు 4 పేర్లు ఉన్నాయి. మొదటి బావి పేరు సిత్నా. అవునా? ఏసెక్కునా? సిత్నానా ఏసుకున్న? చదవండి 12వ వచనంలో, 26వ అధ్యాయం 12వ వచనం ప్లీజ్. 26వ అధ్యాయము 20వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడు. ఒక్క నిమిషం సిస్టర్, 20వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరు గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసెకు అని పేరు పెట్టాను. ఫస్ట్ బావిని తవ్వించాడు. 19వ వచనం గమనిస్తే అక్కడ జలలు కలిగినటువంటి నీళ్లు పడ్డాయి. ఆ బావికి ఏసెకు అని పేరు పెట్టారు. ఏసెకు అంటే అర్థం ఏంటంటే జగడమాడు అని అర్థం. ఏసెకు అంటే జగడమాడు. ఫస్ట్ బావికి జగడమాడు అనేటువంటి పేరు పెట్టడం జరిగింది.
నెక్స్ట్ వచనం 21వ వచనంలో మరి ఒక మాట ఉంది ప్రియులరా. 21వ వచనం. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిది గనుక దానికి షిత్నా అను పేరు పెట్టెను. చాలు. ఇక్కడ రెండవ బావిని త్రవ్వినప్పుడు రెండవ బావికి కూడా సిత్నా అనే పేరు పెట్టారు. సిత్నా అంటే ఏంటంటే విరోధము అని అర్థం. విరోధము మనకు తెలిసిన మాటలు, ఎందుకని చాలా ఫాస్ట్గా వెళ్తున్నాను. తర్వాత 22వ వచనం గమనిద్దామా. 22వ వచనంలో అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. వారి విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగు చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదుమనుకుని దానికి రహబోతు అను పేరు పెట్టెను. మూడవ బావికి పెట్టబడినటువంటి పేరు రహబోతు. ఇక్కడ ఎడము కలుగు చేసి ఉన్నాడంటే 2 సార్లు జగడమాడారు, అందుకని వాటికి జగడమాడు, విరోధము అనేటువంటి అర్థాలు వచ్చే యేసుకు సిత్నా అనే పేర్లు పెట్టారు. మూడవసారి జగడమాడలేదు వాళ్ళు. గెరారు కాపరులు, గెరారు దేశీయులు జగడమాడలేదు. దేవుడు ఎడము కలుగు చేసి ఉన్నాడు అని వీళ్ళు అనుకున్నారు. ఎడము అంటే దాని అర్థం ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ అనో లెఫ్ట్ సైడ్ అనో కాదు, ఆ ఎడము కాదు. కొంతమందిని మనం ఎడంగా ఉండు అని అంటాం, అంటే దూరము. ఆ దూరం అనే మీనింగ్ కూడా కాదు. మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఎడము కలుగు చేసి ఉన్నాడు అనే మాటను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏమని వ్రాయబడి ఉంది అని అంటే లార్డ్ హ్యాత్ మేడ్ రూమ్ ఫర్ అస్ అని వ్రాయబడి ఉంది. ఎవరి దగ్గరైనా ఉంటే చూసి ఎస్ ఆర్ నో చెప్పగలరా? బైబిల్ యాప్లో కూడా ఉంటుంది. గాడ్ హ్యాత్ మేడ్ రూమ్ ఫర్ అస్ అంటే నివాసము ఏర్పాటు చేశాడు అనేటువంటి అర్థం ఇంగ్లీష్ బైబిల్లో మనకు అక్కడ కనబడుతుంది ప్రియులారా. ఒక్కసారి మనం పాఠాన్ని 26వ అధ్యాయంలో ఉన్నటువంటి కూర్పును మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదట ఇస్సాకు గారు తండ్రి లేనివాడుగా ఉన్నాడు, కరవులో ఉన్నాడు. బ్రతుకుదామని బ్రతుకు తెరువుకి గెరారు వచ్చాడు. గెరారులో రాజు చేత వెళ్ళగొట్టబడ్డాడు. వెళ్ళగొట్టబడిన తర్వాత లోయలో కాపురం చేయడానికి గెరారు లోయలోకి వచ్చి నివాసం ఉన్నాడు. గెరారు లోయలో గుడారం వేసుకుని నివాసం ఉన్నాడు. గెరారు అంటే వలయం అని మనం విన్నాం. వలయము లేక లోకానికి సాదృశ్యం, కష్టాలకు, ఇబ్బందులకు, ట్రబుల్స్కు సాదృశ్యంగా ఈయన లైఫ్ ఇక్కడ మనకు కనబడుతుంది. ఒకవైపు ప్రాస్పరిటీ కూడా ఉంది, ఒకవైపు దేవుడు అభివృద్ధిని ఇస్తున్నాడు. విత్తనం వేసి 100 ఫలితం వచ్చింది, కానీ ఒకవైపు కష్టాలు కూడా ఉన్నాయి. ఒకవైపు గెరారు కాపరుల దగ్గర సమృద్ధిగా చక్కగా అన్నీ కలిసి వచ్చి చక్కగా పంటలు పండించుకొని డెవలప్ అవుతున్నాడు, కానీ ఒకవైపు మరి హేట్రేడ్ కూడా ఆయన అనుభవిస్తున్నాడు. వెళ్ళగొట్టబడుతున్నాడు, అక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. ఈ కష్టాలన్నింటిలో వెళ్ళగొట్టబడినటువంటి వ్యక్తికి దేవుడు ఇక్కడ ఏమి ఏర్పాటు చేస్తున్నాడు ప్రియులరా? అకార్డింగ్ టు ఇంగ్లీష్ బైబిల్, ఎడము కలుగజేసి ఉన్నాడు అని అంటే ఏమి ఏర్పాటు చేస్తున్నాడు? లార్డ్ హ్యాత్ మేడ్ రూమ్ ఫర్ అస్. దేవుడు నివాసము కలుగు చేసి ఉన్నాడు మనకి అని అర్థం. చాలామంది క్రైస్తవులైనటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు, అరే మనం చాలా యథార్థంగా బ్రతుకుతున్నామే, యథార్థంగా భక్తి చేస్తున్నామే, ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తున్నాం, దేవుడు ఎలా చెప్తే అలాగే మనం బ్రతుకుతున్నాం, ఎక్కడ పొరపాట్లు చేయట్లేదు, మన యథార్థతను, నీతిని ఎక్కడ విడిచిపెట్టలేదు, మనం ఎక్కడ లోకంలో కలిసిపోలేదు, అయినా మనకి కనీసం ఒక సొంత గృహం కూడా లేదేంటి? దేవుణ్ణి నమ్ముకొనని వారు, నీతి తప్పి తిరిగేవారు, మరి యథార్థతను విడిచిపెట్టి లోకంతో కలిసిపోయి బ్రతికేవారు ఎంతో చక్కగా డెవలప్ అవుతున్నారు ఈ లోకంలో. కానీ మనకి డెవలప్మెంట్ లేదే అని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు క్రైస్తవులు. ప్రియులరా, మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయన కృప మనలను విడిచిపోదు. ఆయన ఎప్పుడు కూడా యోహాను సువార్త 16వ అధ్యాయము 14వ వచనం అనుకుంటాను, ఆయన మరి ఆరోహణమై వెళ్ళేటప్పుడు తన బిడ్డలైనటువంటి వారితో ఒక మాట చెప్తాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, మీతో పాటు నేను ఒక ఉత్తరవాదిని, పరిశుద్ధాత్మను, ఆదరణకర్తను మీకు తోడుగా ఉంచి వెళ్తున్నాను. పరిశుద్ధాత్మ తోడు కంటే కావలసిన ధన్యత, ధనికము ఇంకేమీ లేదండి. ఎటు వెళ్తున్నా మనం కాపాడబడుతున్నాం.
బయట లోకంలో దేవుని బిడ్డలు అనేక మంది ఎదుర్కొనేటువంటి శ్రమలు చూస్తే నిజంగా మనం బ్రతికున్నామంటే దేవుని కృప అని మనకి పదే పదే జ్ఞాపకం వస్తుంది. ఈ దినాన మనము నిద్ర లేచి సూర్యోదయాన్ని మళ్ళీ చూసి, మనం ఈ మధ్య చూడలేదండి, ఒక 4-5 రోజుల నుంచి వర్షాల మూలంగా సూర్యుడిని చూసి మన పని మనం చేసుకొని, వంట చేసుకొని తృప్తిగా భోంచేసి ఫ్యామిలీతో సంతోషంగా పిల్లలతో గడుపుతున్నామంటే దేవుని కృప ఇంత అంత కాదు మన పట్ల. ఒక 5 నిమిషాలు మనం ముక్కు మూసుకుంటే మన ప్రాణం గాలిలో కలిసిపోతుంది. గాలి పీల్చుకోవడం ఆపేస్తే నెక్స్ట్ మూమెంట్ మనం గాలిలో ఉంటాం. అలాంటిది మన ప్రాణం. నరుని నాసికారంధ్రములో ప్రాణము కలిగిన వానిని లెక్కించుటకు నరుడు ఏపాటివాడు అని బైబిల్ సెలవిస్తుంది. ముక్కు మూసుకొని ఒక 5 నిమిషాలు ఉంటే ప్రాణం ఎగిరిపోతుంది. అలాంటి సెన్సిటివ్ ప్రాణులం మనం. అలాంటి మనలను దేవుడు ఎల్లప్పుడూ కాచి కాపాడి ఈ జీవితాన్ని ఇచ్చాడంటేనే చాలా గొప్ప విషయం ప్రియులారా, గొప్ప విషయం. దేవుడు లార్డ్ హ్యాత్ మేడ్ రూమ్ ఫర్ అస్. ఈ లోకంలో నివసించడానికి దేవుడు మనకి నివాసం ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ లోకంలోనేనా కూడు, గుడ్డ, నీడ, ఇవి 3 దేవుడు మనకిచ్చాడు. ఈ లోకంలోనేనా అని గనక మనం ఆలోచన చేస్తే పరలోకంలో కూడా. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం గనక మనం జ్ఞాపకం చేసుకుంటే, నా తండ్రి యొద్ద అనేక నివాసములు కలవు, మీకు నివాసము ఏర్పాటు చేయడానికి నేను వెళ్తున్నాను, నా తండ్రి యొద్ద అనేక నివాసములు కలవు అని దేవుడు తన బిడ్డలైన వారితో అనగా మనతో పలుకుతున్నాడు ప్రియులారా. మనకి ఈ లోకంలోనే కాదు నివాసము, అనేక నివాసములు పరలోకంలో కూడా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక్క మాట ఆలోచన చేస్తే 26వ అధ్యాయం స్టార్టింగ్లో మొదటగా ఆయన ఏమన్నాడో చూడండి, 3వ వచనంలో, ఈ దేశమందు పరవాసివయుండుము, దిస్ ఈజ్ నాట్ యువర్ కంట్రీ, దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్ కంట్రీ ఫర్ యూ. ఇది నీకు శాశ్వతమైనటువంటి దేశము, శాశ్వతమైనటువంటి చోటు కాదు. నువ్వు పరదేశిగా ఉంటావు అంతే. పరదేశివి ఇక్కడ. కొద్ది రోజులు ఉంటావు, తర్వాత వెళ్ళిపోతావు. నువ్వు ఉన్న కొద్ది రోజులు మాత్రం నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఇస్సాకుతో చెప్తున్నాడు దేవుడు. ఈ మాట, ఇదే సెన్స్లో, ఇదే అర్థంతో ఉన్నటువంటి మాట హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో మరి అపోస్తులుడైన పౌలు గారు, ద గ్రేట్ స్కాలర్ కదండి, గొప్పవాడు, మనందరికీ మాదిరి ఆయన సెలవిస్తున్నాడు, ఈ లోకంలో మీరు పరదేశులను యాత్రికులనమై ఉన్నామని మన పితరులు కూడా దూరం నుండే నిలుచుండి నమస్కరించారంట. ఆ మాట చదువుదామా? చాలా చక్కని మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. చాలు. ఫైనల్ గా ఈ భూమి మనకి పరదేశము అని హెబ్రీ పత్రికలో మరి పౌలు గారి ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇస్సాకుకైతే గెరారు నీకు పరదేశం అని చెప్పాడు, మనకైతే ఈ లోకమే పరదేశం. పరవాసిని నే జగమున ప్రభువ నడచుచున్నాను నీ దారిన్. పరవాసిని, పరదేశులం మనం కదండి. ఈ లోకం అసలు మనది కానే కాదు. కానీ ఈ లోకంలో దేవుడు మనలను బ్రతికింప చేస్తున్నాడంటే అది గట్టి కృప, ఆయన యొక్క గొప్ప కృప. పరవాసులమైన ఆయన కృప, ఆయన అభివృద్ధి, ఆయన ఆశీర్వాదం మనతో పాటు ఉన్న ఇస్సాకు గారి వలె అని మనం గుర్తుపెట్టుకోవాలి. 3వ బావిని త్రవ్వించినప్పుడు ఎడమ కలుగు చేసి ఉన్నాడు అని చెప్పి రహబోతు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి రహబోతు అనేటువంటి పేరు పెట్టారు. రహబోతు అంటే ఎడము అని అర్థం. రహబోతు అంటే ఎడము అని అర్థం ప్రియులరా. తర్వాత 4వ బావిని కూడా వాళ్ళు త్రవ్వించారు. ఎడము కలుగు చేసి ఉన్నాడని చెప్తూ వాళ్ళు అనుకుంటున్నారు ఎడము కలుగు చేసి ఉన్నాడు, కానీ ఇక్కడ మనము ఫలించి అభివృద్ధి పొందుతాం అని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటున్నట్లుగా మనకు కనబడుతుంది ప్రియులరా. ఆ మాట చూద్దాము. 22వ వచనం, మరి ఒకసారి 26వ అధ్యాయము 22వ వచనం గమనిద్దాం. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక అతడు అక్కడి నుండి వెళ్లి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక
అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి రెహబోతు అను పేరు పెట్టెను. ఎస్, అక్కడి నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళాను. చాలమ్మా. ఉమ్, ఎడమ కలుగు చేస్తున్నాడు గనక ఈ దేశమందు అభివృద్ధి పొందుదము అని అనుకున్నారు. అభివృద్ధి, అభివృద్ధి కూడా ఉంది. ఈ పదాలను గమనిస్తుంటే దేవుడు నాతో మాట్లాడిన కొన్ని మాటలను నేను నోట్ చేసుకున్నాను ప్రియులరా. అదే నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ముగింపుకు వచ్చేసాను. ఆల్మోస్ట్ ఒక 2-3 నిమిషాల్లో మన పాఠం అయిపోతుంది. ఫస్ట్ కరువు, తర్వాత వెళ్ళగొట్టబడుట, తర్వాత వలయం, గెరారు అనగా వలయం, తర్వాత విరోధము, జగడము, తర్వాత నివాసము, అభివృద్ధి, తరువాత ప్రమాణము లేక నిబంధన అనే మాటలు ఈ పాఠం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన అభివృద్ధిని కలుగు చేసే దేవుడు. వలయంలో మనం ఉన్నా, తల్లిదండ్రులు లేని వారంగా ఎవరూ లేని దిక్కులేని స్థితిలో మనం ఉన్నా, కష్టాల వలయంలో మనం ఉన్నా, ద్వేషించబడుతున్నా, దూషించబడుతున్నా, వెలివేయబడిన స్థితిలో మనం ఉన్నా, దేవుడు మనకి అభివృద్ధిని కలుగు చేస్తాడు. విరోధాలున్నా, అసమాధానమున్నా, జగడాలున్నా, దుమ్మెత్తిపోయడాలున్నా, మనం ఏ తప్పు చేయనప్పుడు మన మీద నిందలు మోపేవారు మన చుట్టూ ఉన్నా కూడా గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధి దేవుడిచ్చేటువంటి నిబంధన, దేవుడిచ్చేటువంటి నివాసము, నిత్య నివాసము, నిత్య జీవితము మన కొరకు దేవుడు దాచి ఉంచాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. తర్వాత వాళ్ళు జగడమాడలేదు, దానికి రెహబోత్ అనే పేరు పెట్టారు. తర్వాత వచ్చిన చదవండమ్మా. అక్కడ నుండి బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే 23వ వచనం చదువుతున్నానండి. అక్కడి నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయ్యున్నాను గనక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసదనని చెప్పెను. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి, ఇక్కడ గమనిస్తే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో? ఇందాక మనం చెప్పుకున్న లిస్ట్ అంతా ఇస్సాకు జీవితంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా మన స్థితిగతులు ఏవైనా ఎల్లప్పుడూ దేవుడు మనతో మాట్లాడతాడు. మనమే మాట్లాడం దేవునితో. దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడతాడు. వాక్యం ఎప్పుడు మనకి చాలా సాన్నిహిత్యంగా ఉండాలని ఆశిస్తాడు దేవుడు. వాక్యం ద్వారా ఎప్పుడు వాక్యం వినపడుతూనే ఉంటుంది. బైబిల్ ఎప్పుడు మన ఇంట్లో మన దగ్గరే ఉంటుంది. బట్ స్టిల్ వీ డోంట్ టాక్ విత్ గాడ్, వీ డోంట్ టాక్ టు గాడ్. గాడ్ ఆల్వేస్ వాంట్స్ టు టాక్ టు అస్. దేవుడు ఎప్పుడు కూడా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మాట్లాడుతున్నాడు ఇస్సాకుతో, అయినా నువ్వు భయపడద్దయ్యా, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను దీవిస్తాను, ఇది మాత్రం పక్కా, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు మాత్రం పరిస్థితులు ఏవైనా కూడా భయపడద్దు అని దేవుడు ఇస్సాకుతో చెప్తున్నాడు. మనతో కూడా 365 సార్లు బైబిల్ మొత్తంలో భయపడకమనేటువంటి మాటను దేవుడు మన కొరకు రాయించాడంటే బహుశా ఇది వాస్తవం కాకపోవచ్చు. బహుశా సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి కాబట్టి రోజుకు ఒక్కసారైనా మనం జ్ఞాపకం చేసుకోవాలని అయ్యుండొచ్చు. ఈ విషయం బైబిల్లో రాయబడలేదు, కానీ 365 సార్లు బైబిల్లో భయపడకమనే మాట మాత్రం వ్రాయబడింది. రోజుకు ఒక్కసారి ఒక పదాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నా మనం భయపడం. మనం కష్టాలు చూసి, నష్టాలు చూసి, ఒడిదుడుకులు చూసి, జగడాలు, కష్టాలు, ఇబ్బందులు, వీటన్నిటిని చూసి భయపడే స్థితిలో మనం ఉండము. ఎప్పుడు ఉండము అంటే దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుని మాటలను, భయపడకమనేటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు. దేవుడు మాట్లాడిన చోట ఒక బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టడం తండ్రి నుండే బహుశా నేర్చుకుని ఉంటాడు ఇస్సాకు గారు. బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ ప్లేస్కి వాళ్ళు అక్కడ ఇస్సాకు కాపరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరలా ఆ పర్టికులర్ ప్లేస్లో బలిపీఠము కట్టిన చోట ఒక బావిని తవ్వుతారు. ఆ బావికి పెట్టబడిన పేరు ఏంటంటే షేబా. చూద్దామా మాట. 33వ వచనం, 26వ అధ్యాయం 33వ వచనం. దానికి షేబా అను పేరు పెట్టెను కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా. రైట్, కరెక్ట్. అక్కడ షేబా అనేటువంటి పేరు పెడతారు. నేను ఫాస్ట్గా పరిగెడుతున్నాను అనిపిస్తుంది, సమయం అయిపోతుంది, కానీ ఇది ముగించక తప్పదు ప్రియులారా. షేబా అనే పేరు 4వ బావికి పెట్టడం జరుగుతుంది. షేబా అంటే ప్రమాణము అని అర్థం, నిబంధన అనే అర్థం కూడా, ప్రామిస్, వాగ్దానము అనేటువంటి అర్థం కూడా వస్తుంది. ఆయన ఆ షేబా అనేటువంటి బావి తవ్వినటువంటి ఆ ఏరియానే బెయేర్షెబాగా మనం చూస్తుంటాం. మీరు తర్వాత అయినా చూడండి, బైబిల్లో ఒక మ్యాప్ ఉంటుంది. ఐ థింక్ ఇట్ ఈస్
ఉషారాణి సిస్టర్, షల్ ఐ టేక్ 2 minutes? ఓకే సిస్టర్, ఓకే అండి, తీసుకోండి. ఓకే సిస్టర్. మ్యాప్ మరి మీ బైబిల్స్లో థర్డ్ మ్యాప్ ఆర్ సెకండ్ మ్యాప్ నాకు తెలియదు, కానీ నా బైబిల్లో అయితే 3వ మ్యాప్గా ఉంది. ఆ మ్యాప్లో బెయేర్షెబా అనేటువంటి ప్రాంతము మీకు కనబడుతుంది ప్రియులారా. ఎవరికైనా కనబడితే నాకు చెప్తారా? థర్డ్ మ్యాప్ కొంతమంది బైబిల్స్లో సెకండ్ కూడా అయి ఉండొచ్చు. ఇశ్రాయేలీల గోత్రములను తెలుపు పాలస్తీనా పటము ఆ మ్యాప్ యొక్క హెడ్డింగ్ కనబడిందా మీకు? బైబిల్ లాస్ట్లో ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం తర్వాత మ్యాప్స్ ఉంటాయి. ఆ మ్యాప్లో 2వ మ్యాప్ నా బైబిల్లో 2వ మ్యాప్గా ఉంది. కొంతమంది బైబిల్స్లో థర్డ్ మ్యాప్ కూడా అయి ఉండొచ్చు. దానిలో బెయేర్షెబా అనేటువంటి పదము 2వ నంబర్ వేసి కనబడింది. హిత్తీలు పైన మధ్యలో. ఎగ్జాక్ట్లీ హిత్తీయులకు పైన బెయేర్షెబా, తర్వాత హిత్తీయులకు కింద రెహబోతు అని కూడా మనకు కనబడుతుంది. మనం చదువుకున్నటువంటి రెహబోతు అనేటువంటి బావి కూడా ఉంది కదా, అది ప్రాంతానికి కూడా, ఒక ప్రాంతానికి కూడా రెహబోతు అని పేరు. షేబా అనే బావి ఉన్న చోటు బెయేర్షెబా. సో బెయేర్షెబా అనేటువంటి ప్లేస్, రెహబోత్ అనేటువంటి ప్లేస్ ఇశ్రాయేలీల గోత్రంలో తెలుపు పాలస్తీనా పటంలో మనకి కనబడుతుంది. 4 బావులను తవ్వించాడు. వెరీ గుడ్, వెరీ గ్రేట్ థింగ్ విచ్ వాజ్ డన్ బై ఐజక్. ఇస్సాకు ద్వారా చేయబడినటువంటి గొప్ప కార్యం ఇది. విషయం ఏంటంటే, ఎవరైతే వెళ్ళగొట్టారో, ఎవరైతే పంపించేశారో వాళ్ళ ప్లేస్లో నుండి వాళ్ళు మళ్ళా వచ్చారు. ఎవరి దగ్గరికి వచ్చారో తెలుసా? ఇస్సాకు గారి దగ్గరికి. ఆ మ్యాటర్ మనకి మీరు తర్వాత చదవండి, సమయం లేదు, క్షమించండి నన్ను. 26వ వచనం నుండి 26వ వచనంలో ఉంటుంది ఆ మాట. అబీమెలెకు, అతని ఫ్రెండ్ అహూజతు మరియు ఫీకోలు అనేటువంటి 3 వ్యక్తులు ఇస్సాకు గారి దగ్గరికి వస్తారు. ఇస్సాకు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఇస్సాకు అంటాడు, నన్ను వెళ్ళగొట్టారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు నా దగ్గరికి అన్నప్పుడు వాళ్ళు అంటారు, అబీమెలెకు అండ్ అతని పర్సన్స్ అంటారు ఏమనంటే, మీతో సమాధానంగా మేము ఉండాలని ఆశపడుతున్నాం. సమాధానం కావాలి, ఎందుకంటే మీరు అన్ని విషయాల్లో గొప్పవాళ్ళు అయిపోయారు, అభివృద్ధి చెందారు. మా వలన మీకు ఏ కీడు జరగదు, మీకు ఏ కీడు చేయకుండా మిమ్మల్ని పంపించాము ఆ ప్లేస్లో నుండి. కానీ ఇక ముందు మీరు గొప్పవాళ్ళై అభివృద్ధి చెందారు కాబట్టి మీ వలన కానీ, మీ కాపరుల వలన కానీ, మా వలన మీకు కానీ, మీ వలన మాకు కానీ ఎలాంటి కీడు జరగకూడదు, మనం సమాధానంగా ఉందామని చెప్పి సమాధాన పడడానికి ఎవరైతే వెళ్ళగొట్టారో వాళ్ళను దేవుడు ఇస్సాకు గారి దగ్గరికి రప్పించాడు. దిస్ ఈజ్ గ్రేట్ థింగ్. దేవుని బిడ్డల జీవితంలో జరిగేటువంటి గొప్ప గొప్ప మార్పు, గొప్ప అద్భుత కార్యం ఏంటంటే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, ఒకని ప్రవర్తన దేవునికి ఇష్టమైనదైనప్పుడు, అంగీకార యోగ్యమైనదైనప్పుడు వాని శత్రువులను సహా దేవుడు వారికి ఎలా చేస్తాడమ్మా? మిత్రులుగా చేస్తాడు. ఇంతకంటే అద్భుతమేముందండి? ఇంతకంటే ఆశ్చర్యమేముంది క్రైస్తవ జీవితంలో? ఇస్సాకు జీవితంలో ఫిజికల్గా డెవలప్మెంటే కాదు, ఎవరైతే వెళ్ళగొట్టారో వాళ్ళు మరలా ఇస్సాకు దగ్గరికి వచ్చారు. మన జీవితంలో కూడా బావులు తవ్వే నేచర్ మనకు ఉండాలి. బావిని తవ్వడం అంటే వాక్యాన్ని తవ్వడం, ఆత్మీయ సేవ చేయడం, బావిని తవ్వి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. అబ్రహాము గారు మన తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇస్సాకు గారు తండ్రి చెప్పినటువంటి ఇస్సాకు గారు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. తండ్రి చెప్పిన ప్రతి పనిని తూచా తప్పకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు పాటించాడు. అబ్రహాము చెప్పిన ప్రతి పనిని తూచా తప్పకుండా ప్రాణం ఇవ్వడానికి కూడా ఇస్సాకు గారు రెడీ అయ్యారు. సో మనము ఇస్సాకు గారి స్థానంలో మనముండి అబ్రహాము గారి స్థానంలో దేవుని ఉంచుకొని మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు చెప్పిన ప్రతి పని మనం చేయాలి. ఆ జలలు కలిగిన ఓట, జలలు కలిగిన బావి, లేకపోతే ఊబి లేకపోతే బావి, ఊబి కాదు, జలలు కలిగినటువంటి ఊట మనమే. మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా జీవ జలధారలు ఉబికి ప్రవహిస్తూ ఉంటాయి. సామెతలు 4:23లో కూడా మీరు చూడొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకొను, ఎందుకంటే నీ హృదయంలో నుండి జీవ జలధారలు బయలుదేరును గనుక అన్నిటికంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో అనేటువంటి మాటలు అక్కడ ఉంటాయి. ప్రియులరా,
మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇస్సాకు వలె బావులను తవ్వేవారిగా, ఆత్మీయ సేవ, దేవుని సేవ చేసేవారిగా మనం ఉన్నట్లయితే ఎన్ని కష్టాలున్నా, ఏ స్థితిగతుల్లో గుండా మనం వచ్చిన చివరకు డెవలప్మెంట్, చివరి ఆశీర్వాదం, చివరి నివాసము, చివరి అభివృద్ధి, ఆయన మనతో చేసిన నిబంధన, పరమకణాన్ని మనకిస్తానన్నటువంటి నిబంధన ఆయన మనతో నెరవేర్చేవాడుగా ఉన్నాడు. వీటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని చివరిగా ఫలితం మనదే, చివరి ఆశీర్వాదం మనదే, పరలోకాన్ని దక్కించుకునే వారం మనమే అని మనం గుర్తుపెట్టుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు కొనసాగుదాం. దేవుడి కొద్ది మాటలు మనకు